ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. అటువంటి స్వామి అందరి యొక్క హృత్సరోర్హముల యందు ఉన్నాడు, అందరి యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాణ్ణి చూడాలనుకోండి, లోపలికి ప్రయాణం రావాలి. ఈ పై కళ్ళు మూసేయాలి. ఈ కనురెప్ప తెరిచి ఉన్నంతసేపు ఎదురుగుండా లోకంలో ఉన్న వాటిని లోపలికి తీసుకొస్తుంది. నేను కళ్ళు తెరిచి అలా దేన్నో తేరిపారి చూశాను అనుకోండి, అబ్బా చాలా బాగుందే అనిపించింది అనుకోండి, వెంటనే అది మనసులోకి వెడుతుంది. ఇది మూసి మనోనేత్రంతో లోపలికి వెళ్ళాను అనుకోండి, లోపల హృత్పద్మమునందున్నటువంటి పరమాత్మ స్వరూపుడైన ఆ భా పీతాభా కాంతి భాస్కర ఆయన కనపడతాడు. కానీ అలా లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యాలంటే ఎంత సాధన చెయ్యాలి. లోపలికి వెళ్ళి దర్శనం అంత కష్టం. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం ఏ కష్టం లేకుండా మా ఇంటి డాబా ఎక్కి నేను ఇంచుంటే ఆయన వచ్చి నాకు కనబడతాడు. ఎంత అదృష్టం! ఇంత తేలికగా అనుగ్రహించగలిగిన వాడు ఉన్నాడా? నీ ఎదురుగుండా వాడు వచ్చి దర్శనమిస్తే వాడు వద్దని దేనికోసమో పరిగెత్తిన వాడిని ఏమనగలను నేను? వీడికి నమస్కారం లేదా? ఎక్కడికో పరిగెడుతున్నావా నమస్కారాల కోసం? వీడికి పెట్టి పరిగెత్తు, మంచిదే. అసలు వీడిని వదిలేసి పరిగెడితే అర్థం ఉందా అందులో? కాబట్టి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ అంటారు భీష్మాచార్యుల వారు. అంత గొప్ప సూర్యబింబం సముజ్యంతం. ఆ ఉదయించేటప్పుడు దాని యొక్క స్ఫూర్తి అలా ఉంటుంది. అందరి యందు జ్ఞానచక్షు తెరుచుకుంటుంది. అంతేకాదు, అసలు అందులో ఒక పెద్ద విశేషం ఉంది. సముజ్యంతం అండంలో ధర్మము అక్కడ ప్రారంభమవుతుంది. ధర్మచక్రం తిరగడానికి ప్రారంభం ఎక్కడ అంటే సూర్యోదయంలోనే. రాత్రి అందరూ నిద్రపోతే ధర్మచక్రం ఎందుకు తిరుగుతుందండి? నిద్రపోవడమే ధర్మం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. రాత్రి నిద్రపోవడం ధర్మం. తెల్లవారితే ధర్మచక్రం కదులుతుంది. ధ్రియతేవా జనయిరితి ధర్మం అంటుంది అమరకోశం. తెలుసుకోవడం కాదు, అనుష్ఠించడం ధర్మం. తెల్లవారింది, నువ్వు సంధ్యావందనం చెయ్యాలి, ధర్మచక్రం కదులుతోంది. తెల్లవారింది, పూజ చెయ్యాలి, ప్రతి ఇంటా గంట మోగాలి. తెల్లవారింది, దాన ధర్మాలు చెయ్యాలి. తెల్లవారింది, ధార్మికంగా సంపాదించాలి. తెల్లవారింది, నీ కుటుంబ అభ్యున్నతి కొరకు నువ్వు ప్రయత్నించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని నమ్ముకుని నిలబడగలగాలి. దానికి అడుగో మహానుభావుడు ఆయన ఉన్నాడు. సర్వకాలముల యందు నన్ను కాపాడతానన్న పూలిక ఆయన ఉదయించడం దగ్గర మొదలైంది. ఆ తర్వాత యజ్ఞం చేశావో, యాగం చేశావో, పారాయణ చేశావో, ఏది చేసినా ఆయన ఉన్నంతసేపే కదా. ఆయన అస్తమించిన తరువాత చేసేది నిద్రపోవడం ఒక్కటే. సముజ్యంతం. ఆయన లేచాడంటే ధర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. అర్ధ సంపాదన నుండి సమస్తము అక్కడ మొదలవుతున్నాయి. అసలు ఆ ఉదయం అంత గొప్పది. ఒకడొస్తే ఒక పని, ఆయన వస్తే ఇన్ని జీవుల యొక్క ఇన్ని పనులు మొదలవుతున్నాయి. ఎంత అద్భుతం అసలు నిజంగా సూర్యోదయం. రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం. ఆయన మహానుభావుడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడతాడు. ఇది విచిత్రం. దేవతలు అంటే దైవ కార్యాన్ని నిర్వహిస్తారు. దివ్వు అన్న శబ్దం, దివ్వు అంటే కాంతి. కాంతి స్వరూపులై ఎప్పుడూ లోకోపకారము కొరకు ధర్మ సంరక్షణం కోసం దేవతలు ప్రవర్తిస్తుంటారు. అందుకు ఈశ్వరుడు వాళ్ళని కాపాడుతుంటాడు. రాక్షసులు కేవలం భోగాన్ని అపేక్షిస్తారు. మీకు చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి? ఈ శరీరం ఉండగా గట్టెక్కిపోవాలనుకున్నవాడు దేవతా లక్షణం ఉన్నవాడు, ఈ శరీరంతో ఉండిపోవాలనుకున్నవాడు రాక్షస లక్షణం ఉన్నవాడు. అంతే తేడా. మీరు అన్నమాట మాకు కొంచెం కష్టంగా ఉందంటారేమో. ఈ శరీరానికి ఋతుమంతం అని పేరు. ఋతుమంతం అంటే ఏమిటి? ఇందులో ఉండి వేదం ఏ భోగాలు అనుభవించమందో ఆ భోగాలు అనుభవించి, ఈ భోగాలన్నీ భోగాలా అన్న వైరాగ్య భోగం పొంది, వైరాగ్య సుఖం పొంది, దానివల్ల తామరాకు మీద నీటి బొట్టులా ఉండి, ఏ సంగం లేకుండా పరమాత్మ యందు మనసుంచి చిత్తశుద్ధి వలన జ్ఞానము పొంది, జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందాలి. అది దైవీ గుణము అంటారు. ఇక్కడే ఉంటారు దేవతలు.
వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి పనుల యందు అనురక్తి పొంది ఉంటుంది లోపల నుంచి. ఈ మంచి పనుల యందు అనురక్తి కలిగి మంచి పనులు చేసిన తరువాత దీని మీద భ్రాంతి ఉండదు. నేను మీతో చెప్పింది మీరు బాగా పట్టుకున్నారో లేదో, అందుకు ఆశ్రమం మారుస్తారు. మీరు నేను చెప్పేది చాలా చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను సుమండి, మీరు కొంచెం బాగా జాగరూకతతో పట్టుకోవాలి. ఆశ్రమము కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పిన కట్టు కాదు. ఆశ్రమం మార్చుకోవడం కట్టు మీద కట్టు. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని. బ్రహ్మచారి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడం. ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత శరీరమునందు కామము పొటమరిస్తుంది కాబట్టి, అది మనసు యొక్క లక్షణం కాబట్టి దాన్ని ధర్మంతో ముడివేసేయాలి. అందుకని ధర్మపత్నితో కలుపుతారు. కలిపినప్పుడు ఏం చేస్తారంటే కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారుతుంది, కట్టు విప్పరు. కట్టు మీద కట్టు ఆశ్రమం మార్చడం ధర్మం కోసం, అదంతా ధర్మం కోసం. కట్టు జారుతుంది, ధర్మం కోసం జారుతుంది తప్ప వేరొక ప్రయోజనం కోసం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తే ఎందుకు జారిపోయిందంటే ధర్మం కోసమే. నాకు పితృరుణం తీర్చుకోవాలి, ధార్మికమంగా సంతానాన్ని కనాలి, అది ధర్మపత్ని వలన పొందాలి నేను. అందుకని నా కామం ధర్మంతో ముడిపడాలి. అందుకని బ్రహ్మచర్యం అన్న కట్టు జారింది. కానీ ధర్మం అన్న కట్టు అలాగే ఉంది. అలాగే అన్నీ మారుతూ పెడతాయి. అప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క సుఖాలు ఉంటాయి. గృహస్థున్నాడు అనుకోండి, భార్యతో ఉంటాడు, బిడ్డల్ని కంటాడు, మధురాన్నం తింటాడు, నైవేద్యం పెడతాడు, వేదం ఏ భోగాలను భవించవందో ఆ భోగాలను భవిస్తాడు. చక్కగా మంచి బట్ట కట్టుకుంటాడు, ఏదో ఇల్లు కట్టుకుంటాడు, దానం పట్టుకుంటాడు, చక్కగా 10 వస్తువులు దాచుకుంటాడు, అన్నీ చేస్తాడు. అన్నీ చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమి ఈ సంసారం, ఏమి ఈ సుఖాలు, ఇవన్నీ అనుభవించారు, ఇవన్నీ సుఖాలు కావు అని అన్నీ వదిలేసి అరణ్యానికి పోయి భార్యతో కలిసి వానప్రస్థుగా ఉంటాడు. అది వైరాగ్య సుఖం. ఈ వైరాగ్య సుఖం తర్వాత అసలు ఈ శరీరం అనేటటువంటిది అనిత్యం అండి అన్న విషయం రూఢం చేసుకుంటాడు. అనిత్యం అని తెలిసిపోయింది కాబట్టి నేను చెప్పేస్తానండి అంటావు. అది పడిపోయే వరకు ఎదురు చూస్తాడు. తనంతటా అది పడిపోతూ ఉంటే అది దాని ధర్మం, అది పడిపోతుంది. ఇది పడిపోతోందని పడిపోతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు, ఆత్మగా విడుదల పొందుతాడు. అందుకని ఇది ఋతుమంతం. ఇది ఎందుకు వచ్చిందో అది పూర్తి చేయాలి. దీన్ని శాస్త్రమునందు గురువునందు అనురక్తితో వాడాలి. బాగా అంతర్ముఖత్వాన్ని పొంది పరిశీలనం చేయాలి. ఈ సుఖములు కావన్నది స్వానుభవంలోకి రావాలి. వైరాగ్య సుఖం పొందాలి. శరీరం పడిపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగాలి. ఇవి దేవతాగుణములు. ఈ దేవగుణములు ఉన్నవాడెవరో, ఏ సాధకుడున్నాడో వాడికి ఈ శరీరాన్ని పోషించి నిలబెట్టేవాడు, బుద్ధినిచ్చేవాడు, శ్రద్ధనిచ్చేవాడు ఆయనే. కాబట్టి దేవాసుర నమస్కృతం. అందుకే వాడేం చేస్తాడో తెలుసా? ఇంత శ్రద్ధతో చేయకపోయినా ఎందుకు వచ్చిన కూడా వీడు ఎదురు తిరగకుండా ఉంటాడని స్నానం చేసో తువ్వాలు కట్టిన అగరత్తి తిప్పి వెళ్ళిపోతాడు. నువ్వు అగరత్తి తిప్పావు, వాడు 3 దీపాలు ఇట్టాడని వాడికి ఎక్కువ ఇవ్వడు, వీడికి తక్కువ ఇవ్వడు. అందరికీ సమానంగా ఇస్తాడు. ఎవడు ఎలా వాడుకుంటాడన్న దాన్ని బట్టి అభ్యున్నతిని పొందుతాడు. అది ఆయన గొప్ప తప్ప ఆయన యందు పక్షపాత బుద్ధి లేదు. 2 దేవాసుర నమస్కృతం. దేవతలు దేవతా కార్యం చెయ్యాలన్నా, రాక్షసులు రాక్షస కార్యం చెయ్యాలన్నా చిత్రం ఏమిటంటే ఇద్దరూ భగవంతుడికే నమస్కారం చేస్తారు. ఇద్దరూ భగవంతుడికే చేస్తారు. ఇద్దరు ఏమంటారండి? వాడు లోకాన్ని పాడు చెయ్యాలి, నేను సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అని దండం పెడతాడు. వాళ్ళు మేము సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అంటాడు. వాడు లోకరక్షణ చేస్తాడు, వీడు లోకభక్షణ చేస్తాడు. ఆయన శక్తిని ఇస్తాడు. ఒకడు అటెళ్ళి పాడైపోయాడు, ఒకడు ఇటెళ్ళి తరించిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.